బలరామ కృష్ణులు ఇద్దరు కూడా కూర్చున్నారు. చెల్లెలు వివాహ యోగ్య అయింది. సుభద్రకి వరుణ్ణి ఎతకాలి, వివాహం చేయాలి అని అనుకుంటున్నారు. అప్పుడు బలరాముడు చెప్తున్నారు, ఎతకటానికి అవసరం లేదు, నేను ఆల్రెడీ ఎతికే ఉంచాను. నా ప్రియ శిష్యుడు దుర్యోధనుడికిచ్చి సుభద్రని వివాహం చేయాలి అని అన్నారు. ఇప్పుడు పెద్దవారు మాటే చెల్లిద్ది. పెద్దవాడు బలరాముడు కాబట్టి కృష్ణయ్య విని మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలా? ఇక్కడ ఎదురు చెప్పకూడదు పెద్దవారికి. ఇప్పుడైతే మాట్లాడేస్తాం, ఏంటి వారికి ఇచ్చేది వీరికి ఇచ్చేదని. కానీ అక్కడ భగవానుడైనా కూడా ఆ మర్యాద పాలన ఎలా చేయాలో అలానే ఉన్నారు. కానీ ఇప్పుడు దీనికి ఏం ఆలోచన చేయాలా అని చెప్పి ఆలోచన చేసి ఆయన అర్జునుడికి చెవిలో ఒక మంత్రం చెప్పారనమాట. వెంటనే అర్జునుడు ఒక సాధు వేషం వేసుకొని వచ్చి ద్వారకా నగరం వచ్చారు. ద్వారకా నగరంలో ఒక పెద్ద వృక్షం కింద కూర్చున్నారు. కమండలం, జపమాల, మంచి గడ్డాలు, తిలకధారణ చేసి సాధు వేషంతో వచ్చి కూర్చున్నారనమాట. త్రిదండి స్వామి వేషంలో. ఇంతకుముందు ఎన్నోసార్లు వచ్చుండారు అర్జునుడు ద్వారకాలో. ప్రతివారు పరిచయమే, పేర్లు తెలుసు, వారి వీళ్ళు తెలుసు, ఎవరెవరు అన్నదమ్ములు ఎంతమంది, ఈ విషయాలన్నీ కూడా ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆ ద్వారకాలో ప్రచారం అయింది, పెద్ద సాధువు వచ్చారు మన ద్వారకాకి అని చెప్పి అందరూ కూడా సాధువు దర్శనం చేసుకోవడానికి వచ్చారు. వచ్చి నమస్కారం చేయంగానే రామ్ రామ్ అని చెప్పి, మీ పేరు ఫలానా, మీరు ఇంతమంది అన్నదమ్ములు, మీ యొక్క ఇళ్ళు ఫలానా స్థలములు అని చెప్పి చెప్తా ఉండారు అర్జునుడు. సాధు చెప్పేటప్పటికి వచ్చినటువంటి వారంతా కూడా అమ్మో పెద్ద సాధువు అసలు ఒక్కసారి చూడగానే అన్నీ చెప్పేస్తున్నారు. జాతక చక్రం మొత్తం కూడా, అంటే ఎంతమంది అయింది, మనం ఎవరుమైంది, మన పేరేమిటి, ఊరేమిటి అన్నీ చెప్తున్నారు అని చెప్పి ప్రతివారు కూడా చెప్పుకోవటం మొదలుపెట్టారు. అలా అలా ద్వారకా నగరం మొత్తం కూడా పెద్ద సిద్ధ మహాత్మ వచ్చారని పేరు మోగుతుంది. ఇది కృష్ణయ్యకి బలరాముడికి కూడా తెలిసింది. బలరాముడు కూడా వచ్చారు ఈ సాధు గారిని దర్శనం చేసుకోవాలని. స్వామీజీ దగ్గరకు వచ్చి చేతులు జోడించి నమో నారాయణాయ అన్నారు. ఎవరు? బలరాముడు. అర్జునుడు కొంచెం భయం వేసింది బలరాముడిని చూసేటప్పటికి, ఎక్కడ గుర్తుపడతారో ఏమిటోనని. అయినా పెద్దవాడు కదా, పెద్ద అన్నయ్య, ఈయనకి ఎలా ఆశీర్వాదం ఇచ్చేది? ఇక్కడ అందరికి ఆశీర్వాదం ఇస్తున్నారు వచ్చినటువంటి వారందరికీ. మనసులో అలా అనిపించినా మళ్ళీ ఇది కనిపించకుండా ఉండాలని వెంటనే సాధు వేషంలో ఉన్నాం కాబట్టి ఉంటే పక్కా సాధులాగే ఉండాలి అనుకొని ఆయన కూడా వెంటనే ప్రసన్నరహో అన్నారంట. ప్రసన్నంగా శాంతంగా ఉండు అని చెప్పి ఈయనకు కూడా ఆశీర్వాదం అన్నారు. ఈయన చూశారు, చాలా పెద్ద సాధువు అని చెప్తున్నారు కదా, సాధువు గారిని ఇంటికి పిలిస్తే మంచిదని బలరాముల వారు పిలిచారు. మహాత్మా కాస్త మా ఇంటికి కూడా వచ్చి పావనం చేయండి అని చెప్పి పిలవగానే ఈయన కొంచెం ముందు బెట్టు చేస్తున్నారు, మేము అలా ఇళ్ళకి వెళ్ళము అని. ఎక్కువ బెట్టు చేస్తే కూడా మళ్ళీ బాగోదు, వచ్చిన కార్యం గడబడయిద్దని ఇంత పెద్దవారు పిలిస్తే ఇంత ఆప్యాయంగా మీరు సరళంగా ఉన్నారు, మీరు ఆహ్వానిస్తే నేను కాదని లేకపోతున్నాను, సరే అలాగే మీ ఇంటికి వస్తానని అన్నారు. సరే బలరాముల వారు ఎమ్మటి పెట్టుకొని ఈ సాధువు గారిని ఇంటికి తీసుకెళ్లారు. రాగానే అక్కడ కృష్ణయ్య ఉన్నారు ఎదురుగా. మరి సాధువుగానే చూస్తే ఆయన కూడా నమస్కారం చేయాలి కదా, ఆయన కూడా నమస్కారం చేశారు. కృష్ణ నమో నారాయణాయ నమః అన్నారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? కృష్ణయ్య కూడా తప్పదు ఆశీర్వాదం ఇవ్వాల. కృష్ణయ్య కూడా ఆశీర్వాదం ఇచ్చారు ఈయన. ఇప్పుడు బలరాముల వారితో చెప్తున్నారు కృష్ణయ్య, దావుబయ్య సాధు మహాత్మనే మీరు ఇంటికి తీసుకొచ్చారు, ఇక్కడితోటి మీ పని అయిపోయింది, ఇక్కడ ఈయన సేవ పని మేము చూసుకుంటాము, మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి అన్నారు. సుభద్ర అని పిలిచారు కన్నయ్య. పిలిచి సుభద్ర పెద్ద సాధు మహాత్మ వచ్చారు, వీరికి చక్కగా సేవ చేస్తే నీ మనోరథం తీరిద్ది అని చెప్పి ఆ యొక్క సేవ సుభద్రకి ఇచ్చారు. వెంటనే పిండి వంటలన్నీ తయారు చేశారు సుభద్ర. ఇప్పుడు సాధువు గారికి భోజనం వడ్డించాలన్నమాట. ఆమె వడ్డించడానికి రెడీ అయ్యారు. ఆయన కూర్చున్నారు. ఇంతలోనే ఆయన కృష్ణయ్య కొంచెం ఇప్పుడే పని ఉంది వస్తాను, ఆయనకి వడ్డన చేస్తూ ఉండు భోజనం అని చెప్పారు. ఈయన కూడా బయటికి వెళ్ళారు. సుభద్ర చూస్తుంది ఈయన్ని.
చూస్తే శరీరము చాలాసార్లు చూసినటువంటి శరీరం మనిషి కదా, చూస్తే నా సాధువులాగా లేరు. ఆ హావభావాలు కానీ ఆ శరీరం కానీ అంతా కూడా చూస్తే అర్జునుడిలాగే ఉండారే అని చెప్పి ఈమెకు అనుమానం వచ్చింది. అలా అనుమానంతో ఇప్పుడు ఎలా దీన్ని పక్కాగా నిర్ధారణ చేసుకుంటానా అనుకొని మెల్లిగా ఏ అర్జున్ అంది. అంటే ఉలిక్కి పడతాడా, అసలు ఏమి ఈయన స్పందన ఎలా ఉంటుందని. ఈయన వెంటనే ఉలిక్కిపడి అర్జున్ ఎవరు, నేను సాధు మహాత్మని అంటున్నారనమాట. అప్పుడు అర్థమైంది సుభద్రకి ఈయన పక్క అర్జునుడేనని చెప్పి అని అనుకొని అంటున్నారు ఏంటి వేషం అని. ఏం లేదు దేవి, మొత్తం నీకోసమే అన్నారు. ఈయనేమో ఏంటి స్వామి వేషాలు ఏంటంటే అంతా కూడా మీకోసమేనని అన్నాడు. అప్పుడు ఇద్దరు కళ్ళు ఒకటేని. ఇప్పుడు ఎలా ఎలా సుభద్రని తీసుకెళ్ళాలి. సుభద్ర చెప్పారు, రేపు నేను ఆలయానికి వస్తాను పూజా మందిరం దగ్గరికి, అక్కడ మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి. అర్జునుడు కూడా సిద్ధంగా ఉన్నారు మందిరం దగ్గర. సుభద్ర మందిరానికి వచ్చేసింది. అర్జునుడు సుభద్రను రథాన్ని ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. ఇది చూసినటువంటి సైనికులంతా కూడా అరే సాధు సుభద్రాన్ని తీసుకెళ్తున్నారని చెప్పి వారు గోల్ చేయటం మొదలుపెట్టారు. ఈ వార్త వెంటనే బలరాములు వారికి పంపించారన్నమాట. మీరు సాధు మహాత్మాని ఇంటికి ఆహ్వానించారు, ఏ సాధువునైతే ఇంటికి ఆహ్వానించారో ఆ సాధు మీ చెల్లెల్నే తీసుకుపోతున్నాడు అని చెప్పి. ఇది నేటప్పటికీ బలరాములు వారు కోపంతో అరే రామ్ రామ్ ఎంత పనైంది, పాకండి సాధు నా చెల్లెల్నే తీసుకుపోతున్నాడా ఇలా ఇంటికి ఆహ్వానిస్తే, ఈ సాధువు కాదు, ఈయన అంతు చూడాలి, వదిలిపెట్టకూడదని చెప్పిన కోపంతో బాగా హల్లం తీసుకొని బయలుదేరారు. ఈయనలా వచ్చేటప్పటికి శాంతంగా కూర్చొని మురళి ఊత్తూ ఉన్నారంట దారిలో కన్నయ్య. అసలే ఏమైనా ఆందోళన కూడా కనపడతలేదు. అలా ఒక సాధువు ఈ చెల్లెళ్ళని తీసుకుపోతుంటే పరువు పోతుంది ఇక్కడ. ఏం చేస్తున్నావు, ఇంత తేలిగ్గా హాయిగా కూర్చున్నావు కృష్ణయ్య అంటే, అది ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అంటున్నారు ఈయన. ఇదే ఆలోచించే పద్ధతి, ఓ పక్కన తీసుకొని పోతుంటే పిల్లనే ఆలోచించే పద్ధతి ఇదే అంటే విచారం లేకుండా ఏం పని చేయలేమంటున్నారు. మన సంగతి తెలుసు, మన బలవంతులమి మనం ఏమిటా అని మన శక్తి అంటే ఇక్కడ అందరికీ తెలుసు. అలాంటిది తెలిసి కూడా మన ఇంటికి వచ్చి మన చెల్లెల్ని మన ముందే తీసుకెళ్తున్నాడంటే అతని బలం ఇంకెక్కువ ఉందేమో. ఏ విచారం ఆలోచన లేకుండా పోతే మన ఇద్దరిని కూడా ఓడిపోతే మనం కూడా అక్కడ పిల్లని తీసుకెళ్ళిన పరువే కాదు, మనం ఓడిపోయిన పరువు ఇంకా పోయిద్ది, ఇక తలెత్తుకోలేము అసలు. అందుకని దీన్ని చాలా జాగ్రత్తగా విచారణ చేయాలి, అందుకని విచారణ చేస్తున్నాను అంటున్నారు కృష్ణయ్యేమో. తీసుకొని పోయేదాకా ఓడిపోయిన పరువు కూడా పోయిద్ది. ఈయనెవరో చాలా ధైర్యవంతుడై ఉంటారు. లేతే ఇలా మన ఇంటికి వచ్చి మన ముందే మన చెల్లెల్ని తీసుకెళ్తారా అని చెప్పి. సరే నువ్వు యుద్ధానికి వెళ్తుంటే నేనెందుకు వెనకమాల ఉంటాను, సరే వెళ్దాం పద, నేను కూడా వస్తానన్నారు. ఈయన కోపంతో వెళ్ళాలంటున్నారు బలరాములు వారు. అలా వెళ్ళేటప్పటికి ఈ సైనికులంతా ముందు ఉన్నటువంటి వారు వీరిని వెంబడిస్తున్నారు యుద్ధానికి. ఇప్పుడు సవ్యసాచి అర్జునుడు 2 చేతులతోటి కూడా బాణాలు వేయగలుగుతారు. ఈయన బాణాలు వేస్తున్నారు. ఒక రథం తోలుతుంటే సుభద్ర చెప్తుంది, ఈ రథం తోలటం నాకు వచ్చు, ఈ గుర్రాలని ఎలా నడపాలో మీరు వెనక యుద్ధం చేయండి, ఈ రథాన్ని నేను నడుపుతానని చెప్పి అర్జునుడి చేతిలో నుంచి పగ్గాలు ఏమో తీసుకుంది. ఈమె రథం నడుపుతుంది, ఈయనేమో యుద్ధం చేస్తున్నారు. పరిగెడుతుంది రథం వాయువేగంతో. ఈ వెనకమాల కృష్ణ బలరాములు ఇద్దరు వస్తున్నారు కదా, అప్పుడు చెబుతున్నారు నువ్వేదో యుద్ధం చేయాలని వెళ్తున్నావు, ఆయన ఏదో చేయాలని. ఒక్కసారి శాంతంగా చూడు, సాధువు తీసుకెళ్తున్నాడా చెల్లెల్ని, చెల్లెలే సాధువుని తీసుకెళ్తుందా? చూస్తే రథం ఎవరు నడుపుతున్నారు? సుభద్ర నడుపుతుంది. మన చెల్లెలే సాధువుని తీసుకుపోతుంది అని చెప్తున్నారు కన్నయ్య. ఏమైంది సుభద్రకి అనుకుంటున్నారు ఈ బలరాములు వారు. ఇంత వేగంగా రథాన్ని నడుపుతుంది, అసలు ఈ సుభద్ర ఏమనుకుంటుంది, ఏమైందని చెప్పి ఈయనకు ఆశ్చర్యమైంది బలరాముల వారికి. అప్పుడు అంటున్నారు కృష్ణయ్య, బాగా ఇంటికి తీసుకొచ్చావుగా, ఇప్పుడు అంటున్నావేంటంటే బలరాముల వారు అంటున్నారు, కన్నయ్య ఇది వ్యంగ్యానికి సమయం కాదు, పోతున్నారు ముందల పని చూడాలి అని అంటే. సరే వెళ్ళేరా. అలా వెళ్ళేటప్పటికి ఈయన హలాన్ని పైకి తీస్తున్నాడు. తీసేటప్పటికి అర్జునుడికి కూడా కొంచెం భయం వచ్చింది, అక్కడ ఉన్నా కూడా రథం మీద. ఈ వెనకమాల నుంచి సైగ చేస్తున్నారు కృష్ణయ్య, నువ్వు భయపడటానికి ఏం అవసరం లేదు, నేను ఉండాను కదా, నువ్వెందుకు ముందల నీ పని నువ్వు చూడమని చెప్పి నేను ఆలోచిస్తాను కదా అని.
నాటకం సరిగానే నడవాలి అని. ఇప్పుడు భగవానుడు ఇప్పుడు తప్పకుండా అర్జునుడేనని, అర్జునుడి పేరు విని బలరాముడు ఇతను నిజంగా అర్జునుడే అయితే, అంటే ఇక్కడ బాబాజీనే సుభద్ర తీసుకెళ్తుందని చూశారు కదా. ఇలా ఎందుకు తీసుకెళ్తుంది సుభద్ర అని అనుకున్నప్పుడు అప్పుడు చెప్తున్నారన్నమాట కృష్ణయ్య. నాకు కొద్దిగా అర్థమైంది ఈ విషయం ఏమిటంటే, ఆ వచ్చినటువంటి ఆయన అర్జునుడు అనుకుంటున్నాను అంటున్నారు. అప్పుడు ఈ మాట విని బలరాముడు, నీకు కొద్దిగా అర్థమైందంటే పూర్తిగా అర్థమైంది, ఈ నాటకం మొత్తం నీదే అయి ఉంటుంది, నీ నాటకం లేకుండా నువ్వు ఎలా ఆడమంటే అలా ఆడేటటువంటి వాడు అర్జునుడు, నీ ప్రమేయం లేకుండా ఇక్కడికి రావటం ఏమైనా తీసుకెళ్ళటం ఆయన చెయ్యరు, మొత్తం నీ ప్రమేయం అని చెప్పి ఇక్కడ బలరాముల వారు కృష్ణయ్యని అంటున్నారు. భగవానుడు నవ్వుతూ, భయ్యా మీరు దుర్యోధనుడితో సంబంధం నిర్ణయించారు, కానీ సుభద్ర రాత్రి పగులు అర్జునుడు నామం చెప్పిస్తుంది, మీరేమో దుర్యోధనుడికి ఇవ్వాలంటున్నారు, అందుకని ఏం చేయాలో అర్థం కాక ఈ యొక్క వేషం వేయాల్సి వచ్చింది అని చెప్పారు కన్నయ్య. చెప్పేటప్పటికి ఈ పనేదో ముందే చెప్తే బాగుండేది కదా, ఇంత దాకా తీసుకొచ్చావా అని చెప్పి కృష్ణయ్యని అంటున్నారు బలరాముల వారు. వెంటనే భగవానుడు ఆ యొక్క అర్జునుడికి సుభద్రకి సైగ చేశారు, రథాన్ని వెనక్కి తిప్పండి అని. ఆ రథం వెనక్కి వచ్చింది. బలరాముడు కూడా శాంతమయ్యారు. ఈ త్రిదండి వేషంతో ఉన్నారు కదా, ఈ త్రిదండి స్వామి వేషంతో వచ్చారు అలాగనే అర్జునుడు. అప్పుడు బలరాముడు చూసి మళ్ళీ నమో నారాయణాయ నమః అంటున్నారు. ఇప్పుడు సిగ్గైపోయిందనమాట అర్జునుడికి. సరే ఆశీర్వాదం ఇస్తారు, భయ్యా ఇదంతా నాది కాదు, కృష్ణయ్య ఎలా చేయమంటే నేను అలా చేశాను, ఇందులో నాదేమీ లేదని చెప్తున్నారు బలరాముడికి అర్జునుల వారు. ఆ తర్వాత బలరాముడు కూడా సంతోషించి ఈ ఇద్దరిని ద్వారకా తీసుకెళ్ళి అర్జునుడికి సుభద్రకి ఘనంగా వివాహం చేసి పంపించారనమాట. ఈ విధంగా మీ తాత నాయనమ్మల వివాహం అయ్యిందని సుఖదేవుల వారు పరీక్షితుల వారికి వినిపించారు వారి వివాహ కథని.